హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన వైజాగ్లోని ఎన్నిటి దాటిన తర్వాత ఆరంభి దగ్గర రైతు బజార్ పక్కన ఆనుకొని ఒక పార్క్ తయారు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ పార్క్ చూద్దాం రండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఖాళీ ఉండదు. ఇది ఇంకా తయారవుతుంది, రీసెంట్ గా స్టార్ట్ చేశారు, ఇంకా తయారవుతుంది. చూడండి లైటింగ్స్ గట్ట అస్సలు చాలా గ్రేటర్ విశాఖ అన్నందుకు ప్రతిదీ మోటివేషన్ చేసి చాలా నీట్ గా శుభ్రంగా చేస్తారు మన గవర్నమెంట్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో కూడా స్టెయిన్ అయిపోయిన వాళ్ళు రిలీఫ్ అంటే కూర్చోడానికి రిలాక్స్ గా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ వెళ్ళి వాకింగ్ నెక్స్ట్ ఏంటంటారో మనం కూర్చొని మైండ్ ఫ్రెష్ గా అవ్వడానికి కూడా. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యోగా కూడా చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడంటే వర్షం పడుతుంది, వెదర్ బాగోలేదు. సో చూడండి జీవీఎంసీ వాళ్ళు, చూడండి జీవీఎంసీ వాళ్ళు చూసారా, ఇదంతా ద గ్రేట్ జీవీఎంసీ, గ్రేట్ జీవీఎంసీ మాట. సో వాళ్ళు ఇదంతా గవర్నమెంట్ పెట్టిన ప్రకారం ఇవన్నీ చేశారు. చూడండి రిలాక్స్ కోసం ఇక్కడ మార్నింగ్ వస్తారు, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ వస్తారు, చిన్న పెద్ద అందరూ వస్తారు, వాకింగ్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్. ఈ రోజు వెదర్ బాగోలేదు కనుక చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూసారా చాలా బాగుంది. చూడండి ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్ ఉన్నాయి, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇవ్వండి కూర్చోడానికి, పెద్దవాళ్ళటి వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడానికి, ఇక్కడ మనకి రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ కూడా ఉన్నాయి, టేబుల్ లాగా పెట్టారు. రండి ఫ్రెండ్స్ ముందుకెళ్ళి చూపిద్దాం, ముందు చూపిద్దారండి. మీరు ఒకవేళ వైజాగ్ వచ్చినట్లయితే సో ఒక 1 అవర్ అలాగా స్పెండ్ చేయాలనుకుంటే రండి, చూడండి, రండి చూసి అట్నుంచి ఇలా తీయండి. బాగా దూరంగా వెళ్ళండి. మీరు అలా తిరిగి అటుపక్క చూపించుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉండండి, వస్తారు. ఇది ఇలా, ఇది వే అలా నడు, పక్కనే రోడ్డు ఆనుకొని ఉంది చూడండి, హైవే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా గార్డెన్ గట్ట తయారవుతుంది. ఇదంతా గార్డెన్ కోసం, చిన్న చిన్న జంతువులు గట్ట అన్ని పెట్టడానికి, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్లకి ఒక పార్క్ అన్నమాట, ఈవినింగ్ పార్క్. మార్నింగ్ వాకింగ్, మార్నింగ్ యోగా క్లాసులు, సో మొత్తం అన్ని అవుతున్నాయి. ఇక్కడ చాలా హైవే పక్కనే, మీరు ఇక్కడ చుట్టుపక్కల రావాలనుకుంటే రావచ్చు. ఇది యాజ్ ఏ గవర్నమెంట్ది, వచ్చి సరదాగా కూర్చొని వాకింగ్ చేయవలసిన వాకింగ్ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, చాలా క్యూట్ గా ఉంది. చూడండి నైట్ టైం అయినా సరే 9 వరకు కూడా వాకింగ్ గట్రా చేసుకోవచ్చు. వెదర్ బాగోపడం వల్ల జనాలు లేరు, అది లేకపోతే ఇదంతా ఫుల్ హడావిడిగా ఉంటది. చూసారా, చూడండి అలాగే టైం పాస్ చేయడానికి. చూసారా మధ్యలో చెట్టు, ఇంకా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా చెట్టు మధ్యలోని, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చూడండి
ఇది ఎక్సర్సైజ్ చేయడానికి, చూసారా, ఇది ఎక్సర్సైజ్ చేయడానికి పార్ట్ 2. ఇది హ్యాండ్స్, చూసారా, ఇవి ఉన్నాయి చూసారా, హ్యాండ్స్ ఫ్రీ అవ్వడానికి. హ్యాండ్స్ విత్ ఇన్ ఫ్రంట్లో టైమింగ్స్ లెక్కెట్టుకొని, అలాగే ఇవన్నీ తీసారో అలాగే ఫ్రంట్లో అలాగే బ్యాక్లో చేస్తే హ్యాండ్స్ బౌల్స్ ఎంత వరకు మనకి ఉందో ఫ్యాట్ అవన్నీ క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం రండి. ఇది చూసారా, ఇలాగ ఇక్కడికి వచ్చే నువ్వు, ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి అంటే స్టమక్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది స్టమక్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ కి బ్యాక్ కి. ఇది చూసారా, ఇలాగ వచ్చే, నేను ఎలా చెప్పగానే వచ్చేయాలి. ఇది చూసారా, అంటే బాడీ చెస్ట్ లో ఫ్యాక్ట్ గట్ట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలాగా చెస్ట్ నిటారుగా ఉంచి ఇలాగా అంటే కంప్లీట్ గా మన హ్యాండ్స్ పికప్ అవుతుంది, నెక్స్ట్ బారు పికప్ అవుతుంది, చెస్ట్ పికప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఇంచుమించు మీకు కెపాసిటీ ఉన్నంత వరకు ఇలాగా ఇలా చెయ్యాలి. లేదనుకుంటే కాలు ఎలా పెట్టుకున్న పర్లేదు, ఇలా పెట్టుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇలాగా మరి పూర్తి దించకూడదు, ఇలాగ సగం వరకు దించి సగం వరకు చెయ్యాలి. ఇలాగ వచ్చాము కొద్దిగా దగ్గర నుంచి వస్తే ఇంకొక క్లారిటీ ఉంటుంది. చూసారా, అది. ఇప్పుడు నెక్స్ట్ జనరల్ గా ఇది ఏంటంటే చాలా మంది తెలీదు ఇది ఎలాగా యూజ్ చేయాలి ఏంటనేసి. ఇది సేమ్ మన కాలు నట్టుగా ఎలా నడుస్తాం. యాక్చువల్లీ మనం స్పీడ్ గా నడాలంటే రోడ్డు మీద చాలా మంది నడవలేరు, లావుగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఎక్కినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఇటు అటు స్లిప్ అవుతూ ఉంటది. ఇటు అటు సపోర్టింగ్ తీసుకొని ఇలా సపోర్ట్ చేసుకోవాలి. ఇలా సపోర్ట్ చేసుకొని ఒక కాలు ఇలాగా బ్యాక్ కి, ఒక కాలు ఫ్రంట్కి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ముందు స్లోగా చేయాలి ఇది. ఎందుకంటే తిరిగేసేస్తుంది మనిషిని. స్లోగా చేస్తూ స్పీడ్గా అంటే మనము స్పీడ్ వాకింగ్. దీని మీద రన్నింగ్ అనేది తప్పు, రన్నింగ్ రాదు, ఓన్లీ స్పీడ్ వాకింగ్. స్లో వాకింగ్ కాకుండా స్పీడ్ వాకింగ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారా, చూడండి ఇంకొక కొద్దిగా ముందుకు వెళ్దాం. చాలా జాగ్రత్త, దిగినప్పుడు కూడా చాలా జాగ్రత్త దిగాలి. ఓకే, చూడండి. రండి ఇక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ మళ్ళీ పూర్తిగా స్టెయిన్ అయిపోయి ఒక వాటర్ తీసుకొని ఒక పావు గంట 10 నిమిషాలు రిలాక్స్ తీసుకోండి. ఇక్కడ రిలాక్స్ తీసుకోవచ్చు. ఇంకా ఈ ప్లేస్లో రిలాక్స్ తీసుకోండి. రిలాక్స్ తీసుకొని చక్కగా హాయ్ సార్, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఇలాగొచ్చా, ఇక్కడికి వచ్చి ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చాలా చూసారా, ఇటుపక్క మొక్కలు అటుపక్క మొక్కలు. మార్నింగ్ వస్తే మటుకు ఖాళీ ఉండదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ తయారైపోయింది. చూసారా, అక్కడ రిలాక్స్ తీసుకోవడానికి యోగా మాస్టర్ గారు కూడా వచ్చి యోగా చెప్తున్నారు. యోగా మాస్టర్ అంటే వాళ్ళ శిష్యులు, యోగా మాస్టర్ తాలూకు శిష్యులు. సో ఆ ఫ్లెక్సీ చూద్దాం రండి.
చూడండి, ఉచిత యోగా శిక్షణ. యోగా మీద ఆసక్తి కలవారు ఎవరైనా సరే ఉంటే, పెద్దవాళ్ళు అవని చిన్నవాళ్ళు అవని, ఎవరికైనా యోగా అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటి రోజులకి ఫుడ్ బాగోలేదు. ఫుడ్ బాగోపోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. సో మనం ఎంత హెల్దీగా ఎర్లీ మార్నింగ్ లేచి వీలైతే వాకింగ్, లేదంటే నటక చేయడం, రన్నింగ్ చేయడం, ఫుడ్ నైట్ టైం లైట్ గా తీసుకోండి, వాకింగ్ చేయండి. మార్నింగ్ పూట తగినంత ఫుడ్ తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ గట్రా డివైడ్ చేయండి. సో రండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇటు అటు గార్డెన్ చాలా అందంగా, చాలా క్యూట్ గా, చూసారా? ప్రకృతి అంతా ఇక్కడే ఉంది, చూసారా? ఇలా ఎదిగే కొలది ఇంకా క్యూట్ గా, నైస్ గా ఉంటది. మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఒక రోజు వచ్చిన తర్వాత, అంటే వెదర్ బాగోక ఇలాగ ఉంది, అంటే ఖాళీగా ఉంది వెదర్ బాగోక. అదే వెదర్ కానీ బాగుందంటే ఇంకా ఎక్సలెంట్, ఖాళీ ఉండదు. మనం నడ్డం కూడా ఖాళీ ఉండదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వస్తారు. ఏమిటి అనుకోండి, పిల్లలు ఆడుకోవడం కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళు వాకింగ్ గట్రా చేశారనుకోండి, ఇటు పక్క వచ్చి పెద్దవాళ్ళు వాకింగ్ వచ్చారు అనుకోండి, ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తా ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ముందుకి వెనక్కి వెనక్కి. మీకు చిన్నప్పుడు చూసారా, గుర్తుందా మీకు చిన్నప్పుడు? ఇవన్నీ మనం చింతనలో ఆడుకునేవి. సో ఇప్పుడు అప్పుడు ఏంటంటే చిన్న చిన్న దెబ్బల మీద, జారుడు బల్ల మీద మనం ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని లేటెస్ట్ మోడల్ కనుక అది. ఇది కూడా చూసారా, ఆ సెంటర్ లో కూర్చొని అటొకలు ఇటొకలు ఉయ్యాలన్నమాట. చూడండి, అటు అటు ఉయ్యాల. ఇది ఎక్కే విధానం. ఇది చూడండి ఫ్రెండ్స్, చూసారా? అంటే బ్యాలెన్స్ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది బ్యాలెన్స్ ని బట్టి ఇటు అటు బ్యాలెన్స్ ఈక్వల్ గా కూర్చుంటే ఇలా ఉయ్యాలాగా ఊగుతుంది. చూసారా? ఇది చిన్నపిల్లలు కూర్చోడానికి టిక్కి 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 ఊగుతా, చూసారా? ఇది రండి, ఇది ఉయ్యాల. ఇది పెద్దవాళ్ళ ఉయ్యాల. యాక్చువల్లీ ఈ జనరల్ గా ఈ పనికిరావు, అంటే పనికి వస్తాయి, ఎక్కువ కాలం ఉండవన్నమాట. పూర్తిగా డస్ట్ ఉంది. డస్ట్ ఉంది. సో అందువల్ల మీకు చూపించట్లేదు, బాగా డస్ట్ ఉంది. సో ఇది ఉయ్యాల, చూసారా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి మార్నింగ్ పార్క్ లాగా అయిపోద్ది, పెద్దవాళ్ళకి వాకింగ్ అయిపోద్ది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయిపోద్ది, ఫుల్గా టైం పాస్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రిలీఫ్ తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చారు. హాయ్ సార్. చూసారా? ఇంకా కొద్ది మైనర్ వర్క్లు ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, అంటే పంట పొలాలు ఎలాగ ఉంటాయి ఏంటి, ఈ డిజైన్ గా పెట్టారు చూసారా, స్టెప్ బై స్టెప్. అంటే ఈ మధ్యలో ఆల్రెడీ మొక్కలు వేశారు. ఆ మొక్కలు ఏంటంటే ఎదుగుతాయి అన్నమాట. ఎదిగేదాకా సో చిన్న పంట పొలాలను దున్నుతారు చూసారా, ఆ దున్ను టైప్ లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, రండి ఇటు పక్క చూద్దాం రండి. అది బాగాలేదు, బోల్ డస్ట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు చెప్పండి చూసారా, అది వేరు. మీకు ఇందర ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పార్కులోని ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఇది స్పీడ్ వాకింగ్ చేయడానికి, స్పీడ్ గా రన్నింగ్ చేసే వాళ్ళకి, వాకింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇది.
పిక్కలు టైర్స్ గట్ట లావుగా ఉన్న వాళ్ళకి సన్నంగా ఈజీగా అవుతుంది. సో ఈ టైర్స్ గట్ట ఉంటాయి కదా, సో దాని కటింగ్ కూడా వస్తుంది ఇది. దీంతో పాటు ఇంకోటి ఉంటుంది, అదో లాస్ట్ వన్ ఉంది, చూద్దారండి ముందు. ఇదైతే మనకి చెస్ట్ బార్కి అన్నిటికి హ్యాండ్స్ కి సపోర్టింగ్ బాగుంటుంది ఇది. సో దీనివల్ల అది బెనిఫిట్. ఇది బెంచ్ ప్రెస్ అంటే స్టమక్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ నుంచి ఇలా కూర్చొని బ్యాక్ కి బెండ్ అవ్వాలి. బ్యాక్ బెండ్ అయ్యి దీన్ని సపోర్ట్ ఇచ్చి పూర్తిగా గాలి వదిలేసి, గాలితో కాకుండా గాలి వదిలేసి ఫ్రంట్ కి బ్యాక్ కి మీకు ఎంత ఓపిక ఉన్నంత వరకు అలా చేస్తూ ఉంటే ఈజీగా స్టమక్ కూడా అవుతుంది. నైట్ టైం మటుకు పులకాలు తీసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే, ఇది కూడా సేమ్ ఇంచుమించు చెస్ట్ దే. ఓకేనా, వెళ్ళారండి. ఇది హ్యాండ్స్ కి. హ్యాండ్స్ ఇది ఎలా పడతలు చేసేయకూడదు, ఎందుకంటే బాల్స్ కూడా అరిగిపోతాయి. ఇది ఎలా చేయాలంటే ఒక పద్ధతిలో చేయాలి. ఫస్ట్ ఇలాగా ముందు స్లోగా తీయాలి, లేదంటే నరాలు బెనకడం గట్ట అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి, ఇలా ఫ్రంట్కి స్లోగా చేయాలి. తర్వాత అలవాటు అయిన తర్వాత స్పీడ్ చేసుకున్నా పర్వాలేదు. అదే సేమ్ బ్యాక్ ఇన్ని రౌండ్స్ అని మనం లెక్కెట్టుకోవాలి. లెక్కెట్టుకుంటే అప్పుడు మనకి ఐడియా ఉంటుంది, ఇంత చేసాం, ఒక 50 చేసాం, 20 చేసాం, ఫస్ట్ టైం 10 ఫ్రంట్ బ్యాక్లు అలాగా. ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల ఏంటంటే ఈ బాల్స్ ఫ్రీగా ఉంటుంది, ఏమాత్రం కొద్దిగా ఏది ఉన్నా సరే ఫ్రీ అవుతుంది. హ్యాండ్స్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారా, ఇది ఎలాగంటే ఇలా చెయ్యాలి. ఇది చాలా మంది తెలియక ఎక్సర్సైజ్ చేస్తారు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలు పట్టడం, బ్యాక్ పెయిన్ రావడం, బోన్స్ సరిపోవడం అవుతుంది. సో ఇది దీనివల్ల ఇలా చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టమక్ సైడ్లో చూసారా, ఈ సైడ్లు కట్టలు ఉంటాయి చూసారా, ఈ కట్టలు అనేవి తగ్గుతాయి. ఈ చెస్ట్ లో ఉన్న కొవ్వు, ఈ ఫ్యాట్ అంతా తగ్గుతుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. సేమ్ దీంతో పాటు ఇవి ఇన్నని లెక్క పెట్టుకోవాలన్నమాట. ఓ 10, 15, 20 లెక్క పెట్టుకొని ఇప్పుడు ఇది చూసారా, దీని మీద ఎక్కినప్పుడు దిగినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, పడిపోతారు లేకపోతే. ఇగో ఇలాగా వీలున్నంత వరకు ఇలాగా. సో దీనివల్ల ఏంటంటే ఈ స్టమక్ గట్ట, ఈ సైడ్లు గట్ట ఏమాత్రం ఫ్యాట్ ఉన్నా ఈ ఫ్యాట్ అంతా లాగుతుంది అన్నమాట. సో మనం ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా దాంతోపాటు మనం డైట్ ఫుడ్ తీసుకోవాలి. మీరు 3 months లో చాలా నైస్గా స్మార్ట్గా తయారవుతారు. ఓకేనా, ఇది ఒకటి చూపిస్తాను రండి. ఆ లాస్ట్ వన్ చూపించారు కదా, ఆ లాస్ట్ వన్ చూసారు కదా, సేమ్ అది స్పీడ్. ఇదేంటంటే ఇది రన్నింగ్ టైప్ అన్నమాట. దీన్ని ఒకసారి చూపిస్తాను రండి. ఎక్కినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే అటు ఇటు తూగినట్టు ఉంటుంది. ఎంత అలవాటు ఉన్నా లేకపోయినా సరే తూగినట్టు ఉంటుంది. ఇక బ్యాలెన్స్ ఇలా పట్టుకొని ఇక ఇలాగా ఫస్ట్ స్లోగా చేయండి, లేదంటే అటు ఇటు తిరగొట్టడం అవుతుంది. ఫస్ట్ స్లో చేసి తర్వాత స్లో వాక్ కాకుండా స్పీడ్ వాక్ అన్నమాట. చాలా జాగ్రత్త చేయాలి, తేడా జరిగితే కాలు అటు ఇటు అవ్వడం గట్రా జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రిలీఫ్ అవ్వడం కోసం ఇది ఇలాగా రండి. ఇక ఇది ఒకసారి చూపిస్తాను రండి. చూసారా, ఎంట్రన్స్ వచ్చి రాగానే, సో ఇది ఎంట్రన్స్. ఓకే ఫ్రెండ్స్, హై ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కూడా చూడండి, చాలా క్యూట్ గా అందంగా ఉంది. 2 బ్రిడ్జిలు పక్కన చూసారా, ఇటు పక్కేమో పొలం దున్నుతారు చూసారా, పొలం దున్నినట్టు దున్నారు చూసారా, మొక్కలు ఇంకేయలేదు, మొక్కలు వేస్తారు. చూడండి, రియల్ గా న్యాచురల్ అడవిలో ఎలాగుంటుందో అలాగా 2 రకాల కొంగలు, 4 కోతులు, చౌముల పిల్లలు, అమ్మని విగ్రహం, నెక్స్ట్ పిల్లలు ఆడుకునే గేమ్స్, వాడుకునే గేమ్స్, ఉయ్యాల గట్టన, నెక్స్ట్ ఫొటోస్, నెక్స్ట్ 2 జింకలు చూసారా. ద గ్రేట్ విశాఖ చూసారా, బ్రిడ్జ్ చూసారా, 2 ఉన్నాయి. 2 చూడండి, చూపిస్తాను.
చూసారా గ్రేట్. చూసారా ఫ్రెండ్స్, చాలా ప్రకృతి అందం చూడండి. చూడండి చాలా అందంగా ప్రకృతి అందాలు చూసారా, చాలా క్యూట్ గా. ఇది ఇంకా తయారైతే మటుకు ఎక్సలెంట్ గా ఉంటుంది, వండర్ఫుల్ గా. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్.